10 ఏళ్లు పవర్లుండి ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చే వరకల్లా కార్ పాటోళ్ళు బాగానే ఫ్రస్ట్రేషన్లు ఉన్నట్టున్నారు. పక్క పాటోలను పవర్లున్న పాటోలనే కాదు సొంత పార్టీ లీడర్కు క్యాడర్కు కూడా క్లాసులు తీసుకుంటున్నారట. ఇదెక్కడి గమ్మతి ముచ్చట? ఆళ్ళ పాటోలను ఆళ్ళే ఎందుకు అరుచుకుంటారు అనంటే అదే కదా మరి అస్సలు ముచ్చట. కావాలంటే కవితనే కార్ పాటోల మీద ఏ తీర్ల కన్నెర చేసిందో చూడురి. మనకు శత్రువులు ఏన్నో లేరు, సొంత పార్టీలే ఉన్నారని మండిపడ్డది ఎమ్మెల్సీ కవితక్క. బయటోళ్ళ కంటే సొంతోళ్ళే ఎక్కువ వెన్నుపోటు పొడిచిరని సొంత పార్టీ లీడర్ల క్లాస్ ఇచ్చింది. ఇగనన్న మారతారా లేకుంటే అదే పోకడ పోతారా అని సీరియస్ అయింది. ఓ దిక్కు అసెంబ్లీ ఎన్నికల డీలా పడ్డాక పార్టీని పరుగులు పెట్టించే పనులున్నది బీఆర్ఎస్ అధినాయకత్వం. క్యాడర్ నిరాశ పడకుండా రోజుకో ఊర్ల మీటింగులు పెట్టి కార్యకర్తల ఉత్తేజం తెస్తున్నది. బీఆర్ఎస్ పెద్ద లీడర్లంతా పార్లమెంట్ ఎన్నికల పతారా చూపెట్టాలని దినాం కార్యకర్తలతో మీటింగులు పెడుతున్నారు. ఇక ఇదే ముచ్చట మీద కవితక్క నిజామాబాద్ లో మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ లీడర్లకు చిన్నగా క్లాస్ ఇచ్చింది. 2014 అక్క ఆడికేలే గెలిచింది కదా, అటెంక ఎన్నికల్లో ఓడిపోయింది. 2019 నన్ను ఓడగొట్టేందుకు కొంతమంది సొంత పార్టీ లీడర్లే పనిచేసిరని అక్క గరమైంది. కార్యకర్తలు నన్ను కేటీఆర్ ను కలవకుండా కొంతమంది బుడ్డ లీడర్లు కాలడ్డం పెట్టిరు. కార్యకర్తలకు మాకు నడుమ దూరాన్ని పెంచిరు. వాళ్ళ గోసలు చెప్పుకోకుండా అంతా ఈళ్లే కొటారీలు నడిపిరని మస్తు గరమైంది. నేను జిల్లాలో ఏడికి పోయినా ఈ లీడర్లే మేనేజ్ చేసి కార్యకర్తలను అధిష్టానంతో సంబంధం లేకుండా దూరం ఉంచిరని అనుకొచ్చింది. ఈ ముచ్చట మీద నా కంప్లైంట్లు కూడా అందినాయి. అందుకే ఇప్పటి సంది నేను నిజామాబాద్లోనే ఉంటా. ఎవ్వరికి ఏ బాధున్నా ఏ అక్కరైనా నన్ను కలవచ్చు. మీడియేటర్లు అవసరమే లేదు. కలిపియమని ఏ బుడ్డ లీడర్ల చుట్టూ తిరిగి అక్కరే లేదని నిర్మోహమాటంగా చెప్పుకొచ్చింది. కరెంటు పోయినాక ఫోన్ ఛార్జింగ్ పెట్టాలని యాదకొచ్చినట్టు పవర్లున్నప్పుడు కార్యకర్తలకు పెద్ద పీటిస్తే ఇలా గిట్లా అనుకునే ముచ్చట దాకా వచ్చేదాకా అని కొంతమంది కార్యకర్తలు పీలేరట. ఇక కొంతమంది ఏమో మంచైతే వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు, గెలిస్తే అంత వాళ్ళ పాతారనే అంటారు. అది ఓడిపోతే మాత్రం క్యాడరే ఓడగొట్టింది, లీడర్లే పనిచేయలేదని మా మీద బంధం మోపి మా ఖాతాలు వేస్తారు. ఇదెక్కడ పద్ధతి అని గునుక్కున్నారట. ఏమైనా కూడా ఇప్పటికైనా బీఆర్ఎస్ వాళ్ళకు కార్యకర్తలను కండ్లగానాలనే ఆలోచన వచ్చింది. ధన్యవాదాలని అనుకుంటున్నారట పార్టీ కోసం కష్టపడుతున్న హార్డ్ కోర్ కార్యకర్తలు.